ఓవర్ వెయిట్ కి మిస్క్యారేజ్ కి కనెక్షన్ చూశారు. బిఎంఐ హై ఉన్న వాళ్ళంటే హైట్ వెయిట్ రేషియో చూస్తారు కదా, ఈ బిఎంఐ వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మిస్క్యారేజ్ ఛాన్స్ ఎక్కువ ఉండడము, బిఎంఐ తక్కువ ఉన్న వాళ్ళకి మిస్క్యారేజ్ ఛాన్స్ తక్కువ ఉండడం. సో ఇలాంటివన్నీ కూడా చూడడం జరిగాయి. ఇంకా ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్, షుగర్ ఉన్న వాళ్ళలో కూడా మిస్క్యారేజ్ ఎక్కువ చూడడం జరిగింది. లైఫ్ స్టైల్ చేంజెస్, ఈ మధ్య కాలంలో మనం స్మోకింగ్ డ్రింకింగ్ చాలా ఎక్కువ చూస్తున్నాం. స్మోకింగ్ వాళ్ళే తాగాల్సిన అవసరం లేదు. ప్యాసివ్ స్మోకర్స్ అంటే పక్కన నించొని పీలుస్తున్నారు అనుకోండి, హస్బెండ్స్ చాలా చైన్ స్మోకర్స్, వాళ్ళు పక్కన రోజు పీలుస్తున్నారు అనుకోండి, 11% ఛాన్స్ ఆఫ్ మిస్క్యారేజ్ ఉంది. చూడండి, ప్యాసివ్ స్మోకర్స్ అంటే పక్కన నించొని పీలుస్తుంటే కూడా వాళ్ళకి మిస్క్యారేజ్ ఛాన్స్ ఎక్కువ ఉంది. మందు ఎక్కువ తాగుతున్నా కూడా మిస్క్యారేజ్ రేట్ ఎక్కువ ఉంది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఒక గ్లాస్ వైన్ కూడా వారానికి ఒక్క రోజు తాగినా మిస్క్యారేజ్కి గురి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. స్టడీస్ బట్టి చెప్తున్నాను నేను. సో ఆల్కహాల్ అనేది బొత్తిగా ఉండకూడదు. ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నప్పుడు, ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అయితే బొత్తిగా ఉండకూడదు.